తరిపొలము తగ్గింది బెరికలము మొలిసింది సెలుకంత మొరమయ్యి కలమంద చెమ్ముళ్ళురా తెలంగాణ కరువుకు గుర్తాయరా సేతాన మేడుందిరా తెలంగాణ సేలన్ని బిల్లాయరా అని పాడుకున్న నేల కదా ఇది. మరి తలాపన గోదావరి వారుతున్న తడారినటువంటి గొంతులు, వలసపోయినటువంటి బిడ్డలు, వ్యవసాయం అంతా పడావు పడ్డది, భూములన్నీ బీళ్లుగా మారినాయి. అటువంటి తెలంగాణను సస్యశ్యామల తెలంగాణగా, సుభిక్షమైనటువంటి తెలంగాణగా చేసినందుక ఈ కమిషన్ ఎదుటకు రైతు బాంధవుడు కేసీఆర్ గారిని పిలుస్తారు. కాంగ్రెస్ కుట్రపూరితమైనటువంటి ఈ చర్యను యావత్తు తెలంగాణ ఖండిస్తా ఉన్నది. కాళేశ్వర నిర్మాణం అతి స్వల్ప కాలంలో ప్రపంచ స్థాయి రికార్డుతో నిర్మించినటువంటి ఆ ప్రాజెక్ట్. అది అనేక ప్రయోజనాలు, ఏండ్ల నుండి పడవ పడ్డ ఎండిపోయినటువంటి నిజాం సాగర్ ప్రాజెక్టు నిండిందా కాళేశ్వరం వల్ల. మరి క్రికెట్ ఆడుకున్నారు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఎండిపోతే ఆ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నింపినటువంటి కాళేశ్వరం నీళ్లతోనే కదా. అడుగడుగున మరి భూగర్భ జలాలను నింపుతూ, వాగులు, వంకలు, చెరువులు, కుంటలన్నీ నింపుతూ కాళేశ్వరం సస్యశ్యామల తెలంగాణగా మార్చింది కదా. 24 గంటల కరెంటుతో, రైతు భరోసాతో, రైతు బీమాతో, రైతన్నకు వెన్నుదన్నుగా నిలబడి వాళ్ళ దేశానికి అన్నం పెట్టే విధంగా పంజాబ్ ను తలదన్ని వరి పండించినటువంటి రాష్ట్రం కదా తెలంగాణ. ఈ పాలన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి, తమ పాలన చేతగనానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇట్లాంటి కుట్రలు, ఇట్లాంటి దుశ్చర్యలు. ఆయన ఒక మేరు పర్వతం, కేసీఆర్ గారు ఒక మేరు పర్వతం. ఆయన తెలంగాణ సాధకుడు, తొలి ముఖ్యమంత్రి, దేశంలోనే నంబర్ 1 స్థాయిగా రాష్ట్రాన్ని నిలబెట్టినటువంటి పాలకుడు కేసీఆర్ గారు. ఆయన ఏం చేసినా మరి యావత్తు తెలంగాణ ఖండిస్తుంది. ఇది ఇవాళ ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. ఇంకా మేమే గంటల సమయం పట్టింది కొద్దిపాటి దూరం చేరుకోవడానికి. అట్లా అడ్డుకున్నప్పటికీ ఇంత భారీ సంఖ్యలో ఇక్కడికి జనం చేరుకున్నారు. కేసీఆర్ గారికి పల్లెత్తు మాటన్నా తెలంగాణ యావత్తు ఖండిస్తుంది. జై తెలంగాణ, జై జై కేసీఆర్.